లిస్ట్ గంటా చక్రపాణి గారు గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే అండి. సో ఓవరాల్ గా మనం అనుకున్న లైన్ లోనే అసెంబ్లీ అనేది సాగుతున్నట్టుంది. మొన్న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంతో పాటుగా ఈ రోజు శ్వేతపత్రాలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఇంతే హాట్ గా 5 ఏళ్ల పాటు కొనసాగేట్టుంది. 5 ఏళ్ల పాటు కొనసాగడం సంగతి తెలియదు, కానీ ఈ హాట్ వెదర్ని క్రియేట్ చేయాలని మాత్రం కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి అనుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. నేను చాలా జాగ్రత్తగా గమనిస్తూ పోతుంటే రేవంత్ రెడ్డి గారు 2 పంథాలను అనుసరిస్తున్నారు. ఒకటి తన పరిపాలన మీద పట్టు సాధించుకోవడం, రెండవది దాన్ని ఇప్పుడు మన అధికారుల బదిలీలనండి, పోస్టింగ్లనండి, పోలీసుల ట్రాన్స్ఫర్లనండి, వీటిలలో తను పూర్తి స్వేచ్ఛతో చేసుకుంటూ పోతున్నాడు. రెండవది తన ప్రణాళికను అమలు చేయడం, కాంగ్రెస్ ప్రామిసెస్ని అమలు చేయడం. ఏ మాట కామాట మనం చాలామంది గమనిస్తున్నది ఏమిటి అని అంటే ఆర్థికవేత్తలతో సహా తలకు మించిన భారాన్ని రేవంత్ రెడ్డి ఎత్తుకున్నాడు. ఆయన కెపాసిటీకి మించినటువంటి భారాన్ని అధిష్టాన వర్గం అనండి లేదా మిగతా వాళ్ళు ఎత్తారు. అంటే కర్ణాటకలో ఆ భారాన్ని మోయగలిగే వాళ్ళు ఉన్నారు, ఎందుకంటే కర్ణాటక వేటికి అది తక్కువ భారం, కర్ణాటకలో ఉన్న సంక్షేమం అభివృద్ధికి తక్కువ భారం. కానీ తెలంగాణలో ఆల్రెడీ ఉన్నటువంటి సంక్షేమం అభివృద్ధికి రెట్టింపు భారాన్ని వాళ్ళ 6 గ్యారంటీలనండి, 6 గ్యారంటీలో నిబిడీకృతమైనటువంటి 66 హామీలనండి. 6 గ్యారంటీలు అంటే 6 కాదు, ఒక మహిళలకు సంబంధించిన దానిలోనే 3 ఉన్నాయి, 3, 4, 5 ఇట్లా ఉన్నాయి. ఇవన్నీ కలిపితే 66, 63 వస్తున్నాయి అనేటువంటిది వాళ్ళ బీసీ ఎంపవర్మెంట్ ప్లాను, యూత్ ఎంపవర్మెంట్ ప్లాను, ఉమెన్ ఎంపవర్మెంట్ ప్లాను, ఎస్సీ ఎంపవర్మెంట్ ప్లాన్, ఇవన్నీ కలిపితే అసలు భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమం మీద పెట్టేటువంటి అవకాశం లేదు. సో ఇప్పుడు దాన్ని అమలు చేయడం అనేది ఒక చాలా పెద్ద ఛాలెంజ్. ఈ ఛాలెంజ్లో ఇంకా పూర్తి స్థాయి మంత్రివర్గం లేదు. ఇటువంటి దశలో అంతే వేగంగా అంతే దూకుడుగా ముందుకెళ్ళేటువంటి వాతావరణం లేదు. అట్లాంటి వాతావరణం ఉంటే అంతే వేగంగా రైతు బంధు పడేది, ఇప్పటికీ అంతే వేగంగా టింగు అని మెసేజ్లు వచ్చేటి, ఇవేవి అవ్వట్లేదు. సో ఈ టైంలో ఒక గోల్ సెట్ చేసుకోవడానికంటే ముఖ్యంగా ఒక టార్గెట్ని బ్లేమ్ చేయడము, లేకపోతే అంతకుముందున్న ప్రభుత్వాన్ని కొంత ఇది చేయడం అనేటువంటిది జరిగింది. దానికోసమే శ్వేతపత్రం అనేటువంటిది ఒక ఇది తీసుకొచ్చినారు. అంటే దీనివల్ల ఏమవుతుంది అని అంటే నిజంగా కూడా ఏమవుతుంది. శ్వేతపత్రం అంటే ఈ సోషల్ మీడియాలో ఉండే, ఈ ఫేస్బుక్లలో, ట్విట్టర్లలో ఉండే వాళ్ళు ఇక జైలుకే ఇంకొకటే ఇవాళ మొత్తం శ్వేతపత్రం చూస్తే దానిలో అసలు గతంలో ఉన్నటువంటి రికార్డులు, బడ్జెట్లు, కాకపోతే వ్యాఖ్యానాలు, కేటాయింపులు ఏది దాయారండి. గవర్నమెంట్లో ఇది దాచేసి అప్పు లేదు అని చెప్పి ముందుకు పోయే అవకాశం లేదు. వీళ్ళు ఇంత పెద్ద ఎత్తున కసరత్తు చేసి ఇంత పెద్ద ఎత్తున త్వరలో శ్వేతపత్రం అంటే వీళ్ళు ఎందుకు భయపడరు కూడా అర్థం కావట్లేదు. బీఆర్ఎస్ పార్టీ కూడా ఓకే రానియండి, శ్వేతపత్రము మంచిదే కదా అని అనాలి అని దానిలో ఉన్నటువంటి కేటాయింపుల్లో వాళ్ళు ఇచ్చినటువంటి వివరణలో లేదా వాళ్ళ విశ్లేషణలో ఏదైనా లోపం ఉంటే ఇది ఇట్లా కాదు ఇట్లా అని చెప్పాలి. ఎందుకంటే ఇది ఆఫ్టర్ ఆల్ దే స్పెంట్ ఆల్ దట్ మనీ ఆన్ పీపుల్, ప్రజల మీదనే పెట్టినారు. వాళ్ళేమి కొత్త కార్లు కొనుక్కోవడానికి, బంగ్లాలు కొనుక్కోవడానికి కాదు. సో అట్లాంటప్పుడు శ్వేతపత్రం మంచిది, నిజానికి ఆ మంచి పని చేసినారు. కానీ మంచి పనిలో ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి అని అంటే ఇంకా కొంతకాలం కాలయాపన చేయడం ఒకటి. అంటే మనం ఎలక్షన్స్ కంటే ముందు మాట్లాడుకున్నాం, కాంగ్రెస్ పార్టీ మనుషులని ఒక సైకలాజికల్ ట్రాప్లోకి తీసుకొచ్చింది, కొన్ని నరేటివ్స్ డెవలప్ చేసింది. సునీల్ కనుగోలు అనే స్క్రీన్ ప్లేలో ఈ దీనికంతా స్క్రిప్ట్ ఎట్లా నడిచింది, ఒక 6 నెలలు 1 year వెనక్కి పోతే కొన్ని వాదనలని క్రియేట్ చేయడం. గడి అనేది ఒక వాదన, దొర అనేది ఒక వాదన, కుటుంబం అనేది ఒక వాదన, అవినీతి అనేది ఒక వాదన, కాళేశ్వరం అనేది ఒక వాదన, టీఎస్పీఎస్ ఒక వాదన, నిరుద్యోగులకు, అవి కూడా లెక్క పెట్టుకుంటే 66 వాదనలు ఉంటాయి. ఈ 66 వాదనలని ప్రజల్లో వదిలేసి ఒక రకమైనటువంటి ఒపీనియన్ ఫార్మేషన్ అంటాం, అటువంటి ఒపీనియన్ ఫార్మేషన్ చేసి కరెక్ట్గా ఇప్పుడు కూడా అటువంటి ఒపీనియన్ ఫార్మేషన్కి అటువంటి కొన్ని వాదనలను క్రియేట్ చేసి అప్పుల కుప్ప, అవినీతి చిప్ప, కాళేశ్వరం ముప్పు ఇట్లాంటివి అన్నీ నడుస్తున్నాయి. దానిలో భాగంగానే శ్వేతపత్రం ఇస్తాం, సంగతి చూస్తాం, అప్పులు తెలిపిస్తాం, కక్కిస్తాం, ఇట్లాంటివి మాటలు వచ్చేసి ఇవాళ నేను శ్వేతపత్రం చూసిన తర్వాత నిజానికి ఇది ఒక ఆర్థిక ప్రణాళికలో గతంలో ఉన్నటువంటి డాక్యుమెంట్లు, లేదా బడ్జెట్లో ఉన్నటువంటి డాక్యుమెంట్లు, లేదా కాగ్ రిపోర్ట్లకు సంబంధించినటువంటి కేవలం ఆ అంకెలు తప్ప దీనిలో ఏం లేదు. దీనిలో అవినీతి లేదు. మనం మొన్నటిసారి కూడా అనుకున్నాం, అప్పు చేయడం అంటే అవినీతి కాదు, అప్పు చేయడం అనేది నేరం కాదు, అప్పు చేయడం అనేది తప్పు కాదు. ఆ చేసిన అప్పుని ఎగ్గొడితే నేరం అవుతుంది.
లేదా ఆ చేసిన అప్పుని దుర్వినియోగం చేస్తే తప్పు అవుతుంది. ఆ చేసిన అప్పులో కమిషన్లు తీసుకున్నట్టు నిరూపితమైతే అవినీతి అవుతుంది. కానీ చేసిన అప్పుని ఆస్తులకు క్రియేట్ చేయడానికి పెడితే, చేసిన అప్పుని సౌకర్యాలు కల్పించడానికి పెడితే, చేసిన అప్పుని అభివృద్ధికి పెడితే, చేసిన అప్పుని సంక్షేమానికి పెడితే దాన్ని భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఏ ఆర్థిక వ్యవస్థ కూడా అది తప్పు అని ఇప్పటివరకు చెప్పలేదు. భారతదేశంలో ఉన్నటువంటి 30 రాష్ట్రాల పరిస్థితిని కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. అది కర్ణాటక నుంచి హిమాచల్ ప్రదేశ్ దాకా ఐఆర్బిఎం అప్రూవ్ చేసినటువంటి దానికంటే, ఆ ఆర్బీఐ ఇచ్చిన పరిమితి కంటే ఎక్కువ అప్పులు చేస్తున్నారు. ఎందుకు ఎక్కువ అప్పులు చేస్తున్నారంటే మీ పేయింగ్ కెపాసిటీ ఉంది కాబట్టి, మేము మళ్ళీ పే చేస్తాం కాబట్టి చేస్తామని చెప్తున్నారు. తెలంగాణ కూడా మొన్నటిసారి మనం మాట్లాడుకున్నప్పుడు లేదా ప్రభుత్వం ఇంతకుముందు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం కూడా ఒక 27% అప్పులు చేస్తుంది అనేటువంటిది తెలుసు మనకి. అట్లాగే చూసుకున్నట్టయితే మిగతా రాష్ట్రాలు 40% చేస్తున్నటువంటి రాష్ట్రాలు కూడా ఉన్నాయి. మన దగ్గర ఉన్నటువంటి తమిళనాడు కానీ లేదా మిగతా కేరళ కానీ కర్ణాటక కానీ కూడా మనకంటే ఎక్కువ అప్పు చేస్తున్నాయని చెప్పినారు. ఇవాళ ఇచ్చిన దానిలో కూడా వాళ్ళు దాన్ని నిర్ధారించడంతో పాటు కార్పొరేషన్లు కూడా తీసుకున్నటువంటి అప్పులు ఉన్నాయి కాబట్టి అన్ని కలిపి 43% అప్పులు చేసినారు అనేటువంటి మాట చెప్తున్నారు. ఇది వాస్తవం, దీన్ని దాచడానికి లేదు. ఈ అప్పులు చేస్తున్నారు. ఈ అప్పులు ఎందుకు చేశారు, ఎక్కడ ఖర్చు పెట్టారు అనేది కూడా చెప్పాల్సి ఉండే లేదు సభా వేదిక మీద వాళ్ళని అడగాల్సి ఉండే. బీఆర్ఎస్ని మీరు ఇంత అప్పు ఎందుకు చేసినారు, ఈ అప్పు ఎక్కడ దుబారా చేసినారు, ఎక్కడ ఖర్చు చేసినారు, మేము ఈ ఖర్చు తగ్గిస్తాం. ఆఫ్టర్ ఆల్ ఇదేమి మనం ముందే అనుకునేది క్రైమ్ కాదు. ఇది చాలామంది ఆవేశపడిపోయి నరాలు తెంచుకొని ఇదొక నేర విచారణ, రేపు అరెస్ట్ అవుతారు, ఇదంతా చాలా ఒక బక్వాస్ నడుస్తూ ఉంది. ముఖ్యంగా ఛానళ్ళలో దారుణమైన ట్రోలింగ్ నడుస్తూ ఉంది. ఇది కాదు. నంబర్ 1, ఇది ఒక శ్వేతపత్రము. శ్వేతపత్రం అంటే బ్లాక్ అండ్ వైట్లో ఏది ఎంత అనేటువంటి లెక్కలు ఉంటాయి. కానీ ఇది వర్బటం చదువుతున్నప్పుడు, లైన్ బై లైన్ చదువుతున్నప్పుడు ఇది శ్వేతపత్రం కంటే కూడా చాలా అక్కసు కక్కినటువంటి పత్రం అని అనిపించింది నాకు. మిగతా అంకెలతో నాకు పేచీ లేదు, అప్పులతో పేచీ లేదు, మిగతాతో పేచీ లేదు. దీనిలో 3వ చాప్టర్ అని ఒకటి ఉంటుంది, పార్ట్ నెంబర్ 3. ఈ పార్ట్ నెంబర్ 3 నిజంగానే హరీష్ రావు గారు చెప్పినట్టుగా ఇది ఎవరన్నా ఆంధ్ర అధికారులే రాసినారా, రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారము ఆర్థిక శాఖలో ఆంధ్ర అధికారులు రాసినట్టుగా ఉంది. నాకు కూడా ఇది చదువుతుంటే ఎంత అక్కసు ఉందంటే దీంట్లో ఎంత అసందర్భమైనటువంటి అంశాలు ఉన్నాయంటే, దీని సారాంశం తెలంగాణ వాళ్ళ కోసం చెప్తున్నా, నేను తెలంగాణ వాదిగా చెప్తున్నా, తెలంగాణ కోసం పోరాడిన వాడిగా చెప్తున్నా, ఒక 40 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంతో నడిచిన వాడిగా చెప్తున్నా. ఎంత దారుణంగా ఉందంటే దీంట్లో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ బాగుంది, ఉమ్మడి రాష్ట్రంలో లక్షలు మీకు ఇచ్చినాము. ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 5 లక్షలు 4,98,000 కోట్ల రూపాయలతోటి మేము అసెట్స్ క్రియేట్ చేసి ఎక్కడి నుంచి మొదలుపెట్టినారు, నాగార్జున సాగరు, జూరాల, శ్రీరామ్ సాగర్ ఇవన్నీ చేసినామని చెప్పారు. ఫైన్ అనుకుందాం, రోడ్లు అనుకుందాం, ఇంకోటి. ఇది ఆఫ్టర్ ఆల్ ఇక్కడి పన్నులు, ఉమ్మడి రాష్ట్రంలో నువ్వు దానం ఇయ్యలే, ఇక్కడి పన్నులతోటి ఇక్కడ ఖర్చు పెట్టినాను, పర్వాలే అక్కడి వరకు. దానిలో ఇంకొక ముందుకు పోయి ఏం చెప్పినారనంటే అవే కాకుండా ఐఐటి, IIT ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి. ఇంకొకటి డిఆర్డిఓ, ఎన్ఎఫ్సి, మిధాని, డిఆర్డిఎల్. అరే బాస్, ఇవన్నీ కూడా నేషనల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. హైదరాబాద్ అనేది ఒక సేఫెస్ట్ జోన్ కాబట్టి, సెంట్రల్ జోన్ కాబట్టి, నిజానికి సెంట్రల్ ఇండియా, సౌత్ ఇండియా కూడా కాదు. హైదరాబాద్ అనేది సేఫ్ జోను. ఇప్పుడు నువ్వు కాదు, మనం కాదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ కాలంలోనే మీరు డిఫెన్స్ అంతా హైదరాబాద్లో పెట్టాలా అని చెప్పారు. ఎందుకంటే ఇటు చైనా నుంచి, అటు పాకిస్తాన్ నుంచి, లేకపోతే ఇంకో దేశం నుంచి దేనికి కూడా అందనంత మిసైల్కి అందనంత దూరంలో ఉంటుంది కాబట్టి ఇక్కడ పెట్టాలను. ఆ పెట్టడంలో భాగం వచ్చినటువంటి రక్షణ కేంద్రంగా తెలంగాణ స్థితిని పరిష్టం చేయడంలో ఇది దోహదపడిందట. ఏది ఈ ఆంధ్రలో పాలన, ఈ 57 నుంచి 1913-14 చేసినటువంటి ఈ పరిపాలన వల్ల హైదరాబాద్లో డిఆర్డిఓ, ఎన్ఎఫ్సి, మిధాని, డిఆర్డిఎల్, బీడిఎల్ ఇటువంటి రక్షణ అసలు ఎవరన్నా ఆలోచిస్తే దీనికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఏమన్నా ఉందా? ఒకటి. రెండవది ఇది ఇక్కడికి ఆగలే. బిహెచ్ఎల్, సిపిఆర్ఐ, ఐడిపిఎల్ ఇటువంటి ఔషధ పరిశ్రమలను కూడా ఆ ప్రభుత్వం స్థాపించిందట. ఉమ్మడి ఆంధ్రలో, హైదరాబాద్లో కావాలని వీళ్ళ పెట్టుబడులు పెట్టి స్థాపించిందట. ఇవి కూడా వదిలేయండి, రెడ్డి ల్యాబ్స్, భారత్ బయోటెక్, హెటరో ఇవన్నీ కూడా అప్పటి ప్రభుత్వమే పెట్టిందట. ఐ మీన్ దీనిలో సరే అనుకుందాం, ఇది కూడా
ఇందులో కొన్ని వాక్యాలు ఉన్నాయి నిజంగా తెలంగాణ గుడ్డిగా అరుస్తున్న వాళ్ళు కొంత ఆలోచించాలి. కొన్ని వాక్యాలు ఎట్లున్నాయంటే ఈ మొత్తము తెలంగాణను పరిపాలించిన సరే ఇందులో ఇంకా సిసిఎంబి హెచ్సియు సిసిఎంబి అనేది నిజాం జమానా అప్పటిది, హెచ్సియు అనేది ఆంధ్ర వల్ల మోసం వల్ల తెలంగాణకు వచ్చినటువంటి సూత్రాల 6 సూత్రాలలో ఒక సూత్రం కింద వచ్చినటువంటిది. అట్లనే ఇక్రిసాట్, నాము, ఎన్ఐఎన్, సిఫెల్ ఇట్లా ఈ నోటికి ఏది వస్తే దానిలో ఇవన్నీ రాసి ఇవన్నీ మేము త్యాగం చేసి ఇక్కడ మేము అసెట్స్ క్రియేట్ చేసినామన్నారు. దీనిలో ఒక్క పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వాలది ఉండదు. ఇది పూర్తిగా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్. ఇక్రిసాట్ అనేది మీ నేషన్తో సంబంధం, ఒక పరిశోధనా సంస్థ, అది అమెరికాకి సంబంధించినటువంటి పరిశోధనా సంస్థ. దీనికి వీళ్ళకి సంబంధం లేదు. ఇవన్నీ చెప్పుకుంటే ఏమంటారంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అందరూ చాలా త్యాగనిరతితోటి ఇక్కడ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి, నేను నిజంగా చెప్తున్నాను రేవంత్ రెడ్డి గారు మీరు చూస్తే కనుక మేము తెలంగాణ ఉద్యమంలో మేము చాలా నివేదికలు తయారు చేసినాం, కానీ ఇంత కుత్సితమైన, ఇంత దుర్మార్గమైన, ఇంత అభాండాలు వేసేటువంటి నివేదిక నేను ఎప్పుడు చూడలేదు. మీ శ్వేతపత్రాన్ని నేను సమర్థిస్తా, కానీ ఇటువంటి కామెంటరీని